ఇది జనరేషన్ బీటా. వీళ్లకు తెలియదంటూ ఏమీ లేదు. 2025 జనవరి 1 నుంచి 2039 డిసెంబర్ 31 మధ్య పుట్టే పిల్లల్ని జనరేషన్ బీటాగా పిలుస్తారు. వీరికి ఆ పేరు పెట్టడానికి కారణం వీళ్లు ఒక టెక్నాలజికల్ అడ్వాన్స్డ్ వరల్డ్ లో పుట్టడం. వీరి ప్రపంచం ఎలా ఉంటుందంటే ఆటోమేటిక్ రవాణా అంటే డ్రైవర్లెస్ కార్లు వీరి రోజువారీ జీవితంలో భాగమవుతాయి. హెల్త్ ను ట్రాక్ చేసే రకరకాల స్మార్ట్ డివైజులు ధరిస్తారు. వేగవంతమైన జీవితం, ప్రతి అంశంలో టెక్నాలజీ దట్టంగా ఉంటుంది. వీరికి సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ వీరిని వేధించే ప్రధాన సమస్య. చిన్న వయసులోనే రకరకాల రోగాలు వచ్చే అవకాశాలు, శాంతి కోసం శ్రమించాల్సిన పరిస్థితి. ఇవన్నీ తట్టుకుని నిలబడితే ఈ తరం సొసైటీని వ్యాధులను కంట్రోల్ చేసే స్థాయికి తీసుకువెళ్లగలదు. టెక్నాలజీతో భవిష్యత్తును నిర్మించే శక్తి వీరిలోనే ఉంటుంది. 2035 నాటికి ప్రపంచ జనాభాలో 16% జనరేషన్ బీటా పిల్లలు ఉంటారని అంచనా. వీరికి 100 ఏళ్ల ఆయుర్దాయం సాధారణం కావచ్చు. ఇది కాకుండా 22వ శతాబ్దం ముగిసేదాకా వీళ్లు చూసే అవకాశం ఉంది.